అసలు నా నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? నేను పుట్టి పెరిగి ఏదో సంపాదించుకొని తిని చచ్చిపోవడానికే? ఏదో జీవితాన్ని నా మట్టుకు నేను అనుభవించి మంచి వస్త్రాలు కట్టి ఏదో కాస్త నేత్రాశ తీర్చుకోవడానికి కొన్నిటిని చూసి కొన్నిటిని అనుభవించి అంతవరకు బతికి సావటానికే? అందుకోసమే నన్ను పుట్టించాడా? అసలు నా జన్మ వెనక, నా జీవితం వెనక ఆ సృష్టికర్తకున్న ఆలోచన ఏంటి అనే ప్రశ్న మనిషి వేసుకోపోతే జంతువుకి మనిషికి తేడా లేదని గతంలో చెప్పే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నేను అనేవాడిని ఉనికిలోకి ఎందుకు వచ్చాను, నాకు జీవం ఇచ్చిన దాని వెనక దేవునికి ఉన్న ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోకపోతే మనిషి బతుకు అర్థం లేదు. జంతువుని చూడండి, అది ఎందుకు పుట్టిందో తెలియదు, ఎందుకు బతుకుతుందో తెలియదు, దానికి ఒక గురి గమ్యం లక్ష్యం అంటే ఏమి లేదు, ఎందుకు చస్తుందో కూడా తెలియదు. ఇబ్బంది లేదు, ఎందుకంటే అది ప్రాణి, అది ఆత్మ కాదు, ప్రాణి. అది చనిపోయిన తర్వాత దాని శేషం ఏమి ఉండదు. కానీ మనం చనిపోయిన తర్వాత మన శేషం ఉంటుంది. మన శరీరం మంటికి మన్నైపోవచ్చు, కానీ మనలో ఉన్న జీవాత్మ మాత్రం వెళ్ళి దేవుని ముందు హాజరు కావాలి. నేను నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో, నేను నీకు ఇచ్చిన జీవిత కాలంలో నువ్వు భూమి మీద ఉన్నటువంటి సమాజం కొరకు, వ్యక్తుల కొరకు, తోటివారి కొరకు, నా కొరకు నువ్వేం చేశావనే ప్రశ్న దేవుడు అడిగే అవకాశం 100కు 100% ఉంది. జంతువులాగా మనం కూడా చచ్చి అడ్రస్ లేకుండా పోతే గొడవ ఉండదు. కానీ అలా కాదే. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం అలా చెప్పట్లేదు. మన్నైనది వెనకటి వల్ల మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవునని ఉంది. మట్టి శరీరం మట్టి అయిపోతుంది, దాని లోపల ఉన్న జీవాత్మ మాత్రం దేవుని దగ్గరకు వెళుతుంది అని ఉంది. ఎందుకు వెళుతుంది అంటే సమాధానం హెబ్రీ పత్రిక 9:27లో చెప్పాడు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిన వాటి తరువాత తీర్పు జరుగునని. ఆ తీర్పులో ఏమేమి వస్తాయి? 2 కొరింథీ పత్రిక 5:10 ఒక్కసారి చూస్తే అందులో స్పష్టంగా చెప్పాడు అక్కడ ఏం అడుగుతాడో. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఏమండి, ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారు? ఒక చేతులు ఎత్తండి, సంతోషపడతాను. నిజంగా శ్రద్ధ కలిగి వింటున్నారా? ఖచ్చితంగా వినండి, లేదా జంతువులకి మనకు తేడా ఉండదు. వినాలి. 3 విషయాలు చెప్పాను. ప్రసంగి గ్రంథము 12:7లోనేమో మన్నైపోతుంది, ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది అన్నాడు. ఎందుకు వెళుతుంది అంటే హెబ్రీ పత్రిక 9:27లో తీర్పు కోసం వెళుతుంది అన్నాడు. ఆ తీర్పులో ఏమేం విషయాలు వస్తాయి అన్నదానికి 2 కొరింథీ 5:10లో దేహముతో జరిగించినవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటన్నిటి విషయంలో మనం తీర్పు పొందడానికి, ఫలము పొందడానికి దేవుని ముందుకు వెళతామనే మాట రాయబడి ఉంది. ఈ 3 రిఫరెన్స్లు వరుసగా చదువుకుంటే చచ్చిన తర్వాత మనం ఏమవుతామో, ఎక్కడికి వెళతామో, దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఎలాంటి విషయాలు ఉంటాయో స్పష్టంగా అర్థమైపోయింది. స్తోత్రం చెప్పండి. మనం చనిపోయిన తర్వాత కూడా ఉనికిలో ఉంటాం. జంతువు అట్టు ఉండదు. కాబట్టి జంతువు గురిలేని బతుకు బతికినా ఇబ్బంది లేదు. కానీ మనుషులంగా మనం చచ్చిన తర్వాత కూడా ఉనికిలో ఉంటాం గనక మనం గురి దరిదేని బతకటం న్యాయం కాదు, పద్ధతి కాదు. మైండ్ సరిగ్గా పనిచేసిన వాళ్ళు ఎవరు అట్ట బతకరు. ఈ మైండ్ పోయిన వాళ్ళు, సరిగ్గా మైండ్ పనిచేయని వాళ్ళు, ఆఫ్ మైండ్ వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బతికేస్తుంటారు, అది వేరు. కానీ మనం అలా బతకటానికి లేదు. మరి ముఖ్యంగా క్రీస్తు యేసు రక్తములో కడగబడినటువంటి మనం, దేవుని వాక్యాన్ని చదువుకునే మనం బహుస్పష్టంగా దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి. ఒట్టిగా ఎరిగి ఉంటే చాలదు, సిద్ధపడాలి. ఏం చేయాలి? సిద్ధపడాలి. ఎందుకు ఆ సౌండ్ వస్తుంది? అట్లా చంద్రమౌళికి చెప్పారు. ఎప్పుడు చెప్పు, ఒకసారి చెప్పు. సౌండ్